ఓ హీరో ఉంటాడు, ఓ హీరోయిన్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ అయ్యే వాళ్ళకు అలా ప్రేమ అస్సలు నచ్చది. కట్ చేస్తే ఓ రోజు గుడికి తీసుకొని పోయి హీరోయిన్ మెడల 3 ముళ్ళు ఎత్తాడు హీరో. ఇక అక్కడ షురు అవుతుంది అసలు సినిమా. ఇద్దరిని విడదీసేటందుకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటారు హీరోయిన్ల ఇంటోళ్ళు. అయితే నడుమిట్లో పోలీసులు చెయ్యంగా అలా పప్పులేం ఉడకాయి. అట్లాని హీరోయిన్ తను రూకుంటాడా? లేదు. పగలు ప్రతీకారాలతోటి రెచ్చిపోతుంటాడు. నడుమ ఫైట్లు పాటలు. ఎన్ని సినిమాలల్లో చూసుండరు చెప్పుండ్రి ఇసొంటి కథలు. అయితే అచ్చంగిట్లనే జరిగింది గీడోకాడ చూడుండ్రి. సినిమాలల్లా చూసి బయట జరుగుతున్నాయో లేకుంటే నిజంగా జరిగిన ముచ్చట్లనే సినిమాలుగా తీస్తున్నారో తెలియదు గాని సినిమా రేంజ్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళను బలిమీటికి విడదీసిండ్రుల్లా జగిత్యాల జిల్లా మల్యాలలా. అగో చూడుండ్రి, నేను రానంటే రానని ఎంతో మొత్తుకున్నా కాళ్ళు చేతులు పట్టుకొని ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకపోతాండ్రు కార్లా. చూత్తాంటే చేతుల కట్టెలు పట్టుకొని రౌడీల లెక్కనే ఉన్నారు అందరికందరు. ఇగో ఈ తమ్మే ఆడవిళ్లను లవ్వాడి లగ్గం చేసుకున్నది. పేరు నల్లముత్తు కుమారు. పిల్ల పేరేమో సోముల మాధవి. గుంటూరు జిల్లా మాచర్ల ఊరట తనది. మరి ఇద్దరికి ఏడ కుదిరిందో సోపతి గాని ఒగలంటొగలు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పిల్ల అయ్యవ్వలకు అది నచ్చలేదట. అందుకే గుట్టు సప్పుడు కాకుండా మొన్నీ నడుమనే కొండగట్టు అంజన్న గుడిలా పిల్ల మెడల పసుపు తాడు గట్టిండు పిల్లగాడు. ముచ్చట తెలిసి పిల్లగానింటికి లొల్లి చేయ చూసిండ్రు పిల్లింటోళ్ళు. కట్ చేస్తే నడుమిట్లో పోలీసోళ్ళు ఎంటర్ అయ్యిండ్రు. అటోళ్లకు ఇటోళ్లకు కూసబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళా ఎట్టోళ్ళనట్టు దోలిండ్రు. గంతవరకు మంచిగానే ఉన్నది గాని పిల్లింటోళ్లే పగా ప్రతీకారాలతోటి రగిలిపోయిండ్రు. పిల్లగానికి ఇంటి చుట్టుముట్టు తిరుక్కుంటా భయపెట్ట చూసిండ్రట. అందుకే మొన్న శనారమే ప్రాణభయం ఉన్నదని ఫిర్యాదైండ్రట పిల్లగానింటోళ్ళు పోలీసోళ్లకు. అంతలనే సోమారమిగో ఇట్లా కారేసుకొని కట్టెలు పట్టుకొని రానే వచ్చిండ్రు. పిల్లగానికి ఇంటోళ్లను జీవిదిత్తమని బెదిరించి ఆడవిలను కొట్టుకుంటా తిట్టుకుంటా కారెక్కిచ్చి తీసుకొని పోయిండ్రు. ఇగో ఆ తమ్మి చెప్తాడట ఈనుండ్రి కడమ ముచ్చట్లు. మా వైఫ్ పేరు మాధవి. 16వ తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో పడేశారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం. కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని దిగిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదన్నట్టు సంగతి. ఇదే సినిమా గిట్లయితేనా హీరో రౌడీల నడుమ ఒక ఫైట్ సీన్ ఉండేది ఈడ. కాని ఇది నిజం కాబట్టి దెబ్బలు తినుడు తప్పలేదు పాపం తమ్మికి. మరి గీ నిజం లవ్ స్టోరీలా క్లైమాక్స్ ఎట్లుంటదో శుభం కార్డు ఎప్పుడు పడుతుందో రేపు మాపట్ల చూడాలే.